వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈ రోజు మీకు షాప్కి మెటీరియల్ ఎట్లా సర్దుకోవాలి, డిస్ప్లే ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. నాది బ్యాంగిల్ స్టోర్ కాబట్టి నేను ర్యాక్స్ అయితే ఇలా సెట్ చేయించుకున్నాను. షాప్లో సౌండ్ ఎక్కువగా ఉండి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల డబ్బింగ్ చెప్తున్నాను. ఏ బిజినెస్కైనా డిస్ప్లే అనేది ఖచ్చితంగా ఉండాలి. మనము ఒక్కొక్క ఐటము కస్టమర్స్కి చూపించడం కంటే ఇలా ప్రతి ఐటము డిస్ప్లే ఉండడం వల్ల వాళ్ళే వచ్చి బ్యాంగిల్స్ కానీ ఏ ఐటెం కావాలి అనుకుంటే ఆ ఐటెం దగ్గరికి వెళ్ళి వాళ్ళే చూసుకొని కొంటే కస్టమర్స్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఎన్ని చూపించినా ఇంకా చూపించండి అని అడుగుతారు. అదే ఇవే ఉన్నాయండి అని మొత్తం డిస్ప్లే చేస్తే వాళ్ళకి కావాల్సిన ఐటెం, వాళ్ళకి నచ్చిన ఐటెం వెంటనే తీసుకుంటారు. నాకు బ్యాంగిల్ సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ర్యాక్స్ అనేవి ఇలా సెట్ చేయించుకున్నాను. నేను 10 ఇయర్స్ నుండి ఇలానే సేల్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకేమి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా ఓపెన్గా పెట్టడం వల్ల బ్యాంగిల్స్ కదా కింద పడిపోతూ ఉంటాయి. నాకు అలవాటు కాబట్టి ఏమి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరైనా పెట్టేవాళ్ళు మాత్రం ఇలా ఓపెన్గా పెట్టకుండా పైన గ్లాస్ వస్తుంది, దానివల్ల బ్యాంగిల్స్ అయితే కింద పడిపోకుండా ఉంటాయి. అది ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు వేరే షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. నాకు రెగ్యులర్గా సేల్ ఉంటుంది కాబట్టి బ్యాంగిల్స్ కూడా డస్ట్ పట్టవు. కానీ ఎక్కువగా సేల్ లేని వాళ్ళు మాత్రం ఇలా బ్యాంగిల్ ర్యాక్స్ మాత్రం చేయించుకోమాకండి. షాప్లోకి ఎక్కువగా డస్ట్ రాదు అనుకునే వాళ్ళు ఇలా ఓపెన్గా పెట్టుకుంటే పర్లేదు. కానీ ఎక్కువగా సేల్ లేని వాళ్ళు మాత్రం ఇలా పెట్టుకుంటే డస్ట్ అనేది బ్యాంగిల్స్ కూడా పడిపోతాయి, పాతగా అయిపోతాయి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. మనం షాప్ పెట్టేటప్పుడే మనం ఏ ఐటెం పెట్టాలి, ఎలా చేయించుకోవాలి ఫర్నిచర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఐటెంని బట్టి డిస్ప్లే స్టాండ్స్ తీసుకొచ్చుకోవాలి. ఇదైతే ఇయర్ రింగ్ స్టాండ్. ఇలాంటి డిస్ప్లే స్టాండ్స్ వల్ల మనం ఐటెం ఎక్కువగా సర్దుకోవచ్చు. అవే ఇవి బాక్సుల్లో ఉన్నాయనుకోండి చాలా ప్లేస్ పడుతుంది. ఇలా స్టాండ్స్లో సెట్ చేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తాయి. కస్టమర్ రాగానే వాళ్ళకి ఏ ఐటెం కావాలి అనేది కూడా వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి స్టాండ్స్ అయితే ఎక్కువగా తీసుకుంటే ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ప్లేస్ ఎక్కువగా ఉన్నా కానీ డిస్ప్లే అనేది మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి స్టాండ్స్ ఎక్కువగా తీసుకోండి. నా షాపుని బట్టి నేను ఇలా సెట్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు ఇంకొక షాప్ చూపిస్తాను. ఆ షాపు 1 గ్రామ్ షాపు. వాళ్ళైతే డిస్ప్లే అనేది ఎలా చేశారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. షాప్ అయితే చాలా నీట్గా సర్దుకున్నారు. మనం ఫర్నిచర్ చేయించుకునే దాన్ని బట్టి మనం ఐటెం అనేది సెట్ చేసుకోవచ్చు. వీళ్ళ షాప్లో 1 గ్రామ్ ఐటము జనరల్ ఫ్యాన్సీ ఎక్కువగా సేల్ చేస్తారు కాబట్టి వీళ్ళైతే ఇలా డిస్ప్లే చేసుకున్నారు. 1 గ్రామ్ ఐటమ్ అంతా కూడా మోడల్స్ అన్నీ డిస్ప్లేలో ఉండేటట్లు చూసుకుంటారు. దాంతో కస్టమర్ వచ్చి వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి ఎన్ని నెక్ సెట్స్ పెట్టారో. ఇలా పెట్టడం వల్ల కస్టమర్స్కి ఏదైతే నచ్చుతాయో అవి కస్టమర్సే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంతకుముందు షాప్స్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళకి కస్టమర్స్కి విడివిడిగా చూపించేవాళ్ళు. ప్రతి షాప్స్ కూడా ఇంతకుముందు డిజైన్ అట్లానే చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో కూడా మొత్తం డిస్ప్లే స్టాండ్సే ఉంటున్నాయి. ప్రతి ఐటము మనకి కనిపించేటట్లే ఉంటుంది. మన దగ్గర ఎంత స్టాక్ ఉన్నది ముఖ్యం కాదు, మనం ఎంత కస్టమర్స్కి చూపించాము అన్నదే ముఖ్యం. కొంతమంది కస్టమర్స్కి మనం ఎంత విడిగా ఐటెం చూపించినా బాక్సుల్లో పెట్టి వాళ్ళకి నచ్చదు. ఇలా ఓపెన్గా ఉంటే వాళ్ళే చూసి అది బాగుంది, ఇది బాగుంది అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఇంతకుముందు నేను బ్యాంగిల్స్ బాక్సుల్లో పెట్టి చూపిస్తే వాళ్ళకి అంత నచ్చేది కాదు. ఇలా డిస్ప్లేలో ఉండటం వల్ల ప్రతి ఐటెం వాళ్ళే చూసుకొని నచ్చింది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే నా షాప్లో బ్యాంగిల్స్ని ర్యాక్స్లో సెట్ చేసుకున్నాను కదా. ఈ షాప్లో చూడండి వాళ్ళు మొత్తం బాక్సుల్లోనే ఇలా పెట్టేసుకున్నారు. బ్యాంగిల్స్ అనేవి ఇలా కూడా సేల్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్లాస్టిక్ బాక్స్లో ఉండటం వల్ల కస్టమర్స్కి కూడా మంచిగా కనిపిస్తాయి. వాళ్ళకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఐటెంని కూడా ఇలా మంచిగా సర్దితే కస్టమర్స్కి నచ్చేసి వాళ్ళకి కావాల్సింది తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఎంత స్టాక్ ఉన్నది అన్నది ముఖ్యం కాదు, కస్టమర్స్కి ఎంత కనిపిస్తుంది అనేదే ముఖ్యం బిజినెస్లో అయితే. ఇలా ప్రతి ఐటెం చూడండి డిస్ప్లే చేశారు. దీంతో కస్టమర్స్ ఏది కావాలి అంటే అది ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. మనం బాక్స్లో పెట్టి ఐటెం చూపిస్తే కొన్ని చూపిస్తాము, కొన్ని చూపించలేము. ఎక్కువగా బిజీగా ఉన్నప్పుడు ఒక కస్టమర్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ప్రతి ఐటెం డిస్ప్లే చేస్తే కస్టమర్సే తిరుక్కుంటూ వాళ్ళకి నచ్చిన ఐటెం అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే ఫర్నిచర్ ఎలా సెట్ చేసుకోవాలి, ఐటెం ఎలా డిస్ప్లే చేసుకోవాలి అనేది నాకు తెలిసిన షాప్స్కి వెళ్ళి వీడియోస్ చేశాను. ఈ షాప్లో అయితే అన్ని ఐటెం డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చింది. ఇలా ప్రతి వాళ్ళు ఫ్యాన్సీ షాప్ ఏదైనా పెట్టాలి అనుకునే వాళ్ళు ఇలాంటి స్టాండ్స్ తెచ్చుకొని ప్రతి ఐటెం డిస్ప్లే అయితే చేసుకోండి.
ఇలా సర్దుకోవడమే కాదు, వాటిని క్లీన్‌గా కూడా ఉంచుకోవాలి. ఇలా ఓపెన్‌గా ఎక్కువగా పెట్టడం వల్ల డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇవన్నీ క్లీన్ చేసుకొనైతే సర్దుకోవాలి. వీళ్ళు షాప్ బయట మంచిగా ఇలా స్టాండ్ పెట్టేసి ఇవన్నీ సెట్ చేశారు. బయట వెళ్ళే వాళ్ళు కూడా ఏదైనా ఐటెం నచ్చితే షాప్‌కి వస్తారు. అలా ఒకటి కొందామని వచ్చిన వాళ్ళు ఇంకొక ఐటెం నచ్చి కూడా ఇంకోటి తీసుకుంటారు. అన్నీ బయటకు కనిపించడం వల్ల వాళ్ళకి ఏ అవసరమో అది కాకుండా వేరేవి కూడా నచ్చినవి తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక బిజినెస్ ట్రిక్. నేనైతే నా కస్టమర్స్‌ని చాలామందిని చూశాను. నా కస్టమర్స్ ఏంటి, నేనైనా కానీ ఏదైనా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కొందాము అన్న ఐటెం కంటే ఏదైనా నచ్చింది అంటే కనిపిస్తే అవి కూడా కొనేస్తూ ఉంటాను. నేనైతే ఒక హోమ్ స్టోర్‌లోకి వెళ్తున్నాను. అక్కడ ఐటెం కూడా డిస్‌ప్లే ఎలా ఉండేది అని మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఒక షాపు అని కాదు, అన్ని షాప్స్‌లో కూడా డిస్‌ప్లే అనేది ఇలానే సెట్ చేస్తున్నారు. చూడండి, ప్రతి ఐటెం ఓపెన్‌గానే ఉంది. కస్టమర్స్ వాళ్ళకి కావాల్సింది ఇలా వెతుక్కొని మంచిగా తీసుకుంటున్నారు. నేనైతే ఏ షాప్‌కి వెళ్ళినా కానీ బిజినెస్ పరంగానే చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎలా సర్దుకున్నారు, వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు అని చూస్తూనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా కానీ, నా ఫ్యాన్సీ బిజినెస్ అని కాకుండా బట్టల షాప్‌కి వెళ్ళినా కానీ వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు, వాళ్ళకి కస్టమర్స్ ఎలా చూపిస్తున్నారు, ఏ ఐటమ్స్ తెస్తున్నారు అనేది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.